వెల్కమ్ టు V3 న్యూస్. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. బల్దియాపై టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం ధీమా వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. కొండాపూర్లో హెల్త్ వ్యాలీ ఆసుపత్రి ప్రారంభం లాంఛనంగా ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకు అణిచివేసే అరాచక పాలన నడుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలుస్తుందన్న జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో గ్రామాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం హాజరైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్రావుపేటలో పోలీసుల నాకాబందీ పట్టుబడిన సిపిఐ మావోయిస్ట్ మిలిషియా సభ్యుడు గడ్డం వెంకన్నబాబు. రైట్ డీటెయిల్స్ చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని బల్దియాపై టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు హైదరాబాద్ నగరానికి వస్తున్న ఢిల్లీ బీజేపీ నాయకులు హైదరాబాద్ ప్రజలను ఏమని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ముందుగా వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పార్టీని నమ్మరని, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తమ అభ్యర్థులను గెలిపిస్తారన్న నమ్మకాన్ని ఉందన్నారు. 150 కోట్ల రూపాయలు ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి గారు 3 సార్లు లేఖ రాసినా ఇంతవరకు 450 కోట్ల రూపాయల BRGF నిధులు ఈ రాష్ట్రానికి ఇవ్వని పార్టీ బీజేపీ పార్టీ. 14వ ఆర్థిక సంఘం కింద ఈ రాష్ట్రానికి రావాల్సిన 1000 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా మొండి చేయి చూపి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. చెప్తారు తప్పకుండా. హైదరాబాద్ జంట నగరాల ప్రజలు 1వ తేదీ నాడు బ్యాలెట్ మీద కారు గుర్తుకు ఓటేసి మీ ఛార్జ్ షీట్ కు తగిన గుణపాఠం చెప్తారు బీజేపీ పార్టీ. మీ పరిస్థితి ఎట్లుందంటే ఎందుకంటే ఒక పెద్ద మనిషి అన్నాడట, అమ్మ పెట్టని అడక తిననీయదని. ఇలా బీజేపీ పరిస్థితి కూడా అట్లే ఉంది. వరదలు వచ్చినాయి. కేసీఆర్ గారు పేద ప్రజల కష్టాలు చూడలేక పేదలకు తలా 10,000 రూపాయల సహాయం అందించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే మీరు సాయం చేయాల్సింది పోయి ఆ సహాయాన్ని అడ్డుకుంటుంది ఇలా బీజేపీ పార్టీ. రాజకీయం చేయాలని చూస్తున్నది బీజేపీ పార్టీ. బెంగళూరులో వరదలు వస్తే 600 కోట్ల రూపాయలు ఇచ్చారే, గుజరాత్ లో వరదలు వస్తే 500 కోట్ల రూపాయలు ఇచ్చారే, మరి హైదరాబాద్ లో వరదలు వస్తే 5 పైసలు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. అయ్యా ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర నాయకులారా ముందు సమాధానం చెప్పండి. బెంగళూరుకో నీతి, గుజరాత్ కో నీతి, హైదరాబాద్ కో నీతి ఉంటుందా? ఏం తప్పు చేసినారు హైదరాబాద్ ప్రజలు? ఎందుకు హైదరాబాద్ మీద మీకు చిన్న చూపు? హైదరాబాద్ కు డబ్బులు ఇయ్యరు కానీ హైదరాబాద్ ప్రజల ఓట్లు కావాలా బీజేపీకి? బెంగళూరుకో న్యాయం, హైదరాబాద్ కో న్యాయం ఉంటుందా? హైదరాబాద్ ప్రజల కష్టాలు బీజేపీకి పట్టవా? ఎందుకు హైదరాబాద్ కు వరద సాయం చేయలేదో మీరు సమాధానం చెప్పాలి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసినారు. అయ్యా మాకు వరదలు వచ్చినాయి, మా రాష్ట్రాన్ని ఆదుకోండి, మా హైదరాబాద్ ప్రజలకు సహాయం చేయండి అని ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి 8 వారాలైనా ఉలుకు పలుకు లేని బీజేపీ ప్రభుత్వం సాయం చేయరట. కానీ ఢిల్లీకి వచ్చి హైదరాబాద్ ప్రజల ఓట్లయితే అడుగుతారట. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? మీ ITIR ప్రాజెక్టు రద్దు చేసినామని ఓట్లు వేయమంటారా? వరదలో 1 పైసా సాయం చేయలేదు కనుక బీజేపీ ఓట్లేయమంటారా? మీ 7 మండలాలు ఆంధ్రాలో కలిపి అన్యాయం చేసినామని ఓటేయమంటారా? లోయర్ సీలేరు ప్రాజెక్టు ఆంధ్రాకు అప్పనంగా కట్టబెట్టి సంవత్సరానికి 500 కోట్లు నుక్సాన్ చేస్తే కనుక ఓట్లేయమంటారా? విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రాకు వెళ్లకుండా
నిర్ణయం తీసుకోకుండా అడ్డం పెట్టినందుకు కొట్టేయమంటారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర విభజన చట్టంలో ఉంటే ఇప్పటి వరకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టనందుకు బీజేపీ కోటేయమంటారా? దేనికోసం కోటేయమంటారు? ఇలా హైదరాబాద్ లో ఐటీఐఆర్ వచ్చుంటే లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాకపోతుండరా? అంటే మా నోటికాడ ముద్దని ఎత్తగొట్టి మా ఐటీఐఆర్ ను రద్దు చేసి మా హైదరాబాద్ ప్రజల ఓట్లు అడగడానికి వస్తున్నారా మీరు? ఎందుకు వేయాలి మీకు ఓట్లు? సమాధానం చెప్పండి. ఇక సామాన్య ప్రజలకు అత్యున్నత నాణ్యత కలిగిన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో యూకేలో శిక్షణ పొందిన డాక్టర్లు కొండాపూర్లో హెల్త్ వ్యాలీ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని లాంఛనంగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం, ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ కేవలం ఐటీ పరిశ్రమలకే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆసుపత్రులతో హెల్త్ హబ్గా మారిందన్నారు. దేశ విదేశాల నుంచి అనేక మంది వైద్యం కోసం నగర ఆసుపత్రులకు వస్తున్నారని, ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరకే వైద్యం అందుతోందన్నారు. ముఖ్యంగా ప్రజలతో మమేకమై ముందరకు తీసుకెళ్లారు. ఈ హాస్పిటల్ ఇక్కడ కొండాపూర్లో ఈరోజు లాంచ్ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ హాస్పిటల్ ప్రజలందరి ఆరోగ్య విషయంలో తన యొక్క స్టెప్స్ తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం ఒక మంచి ఎండింగ్ తోటి జరుగుతుందని మేము భావిస్తున్నాను. మనం ఈ కోవిడ్లో ఈ యుద్ధంలో మనందరం గెలుపొందడానికి హెల్త్ వ్యాలీ తన యొక్క షేర్ని ఇస్తుందని మేము భావిస్తున్నాము. ఈ హెల్త్ వ్యాలీ హాస్పిటల్ ఈ రోజు నుంచి పబ్లిక్కి డెడికేట్ చేయడం జరుగుతుంది. వచ్చిన అందరికీ పేరు పేరున, మరి ముఖ్యంగా ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ హరీష్ రావు గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఈటెల రాజేందర్ గారికి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే హరిపూడి గాంధీ గారికి, మరియు క్రాంతి కిరణ్ గారికి, సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారికి మరి ముఖ్యంగా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ రోజు నుంచి హెల్త్ వ్యాలీ హాస్పిటల్స్ ఈజ్ డెడికేటెడ్ టు పబ్లిక్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద హెల్త్ ఇన్ ఎవ్రీ స్టెప్ దట్ ద పబ్లిక్ ఈస్ గోయింగ్ టు టేక్. వీఆర్ గోయింగ్ టు బీ విత్ యూ. నేను, మా మిస్సెస్, మా కొలీగ్ డాక్టర్స్ ఇంగ్లాండ్లో 20 years పనిచేసి అక్కడ టెక్నాలజీ, టెక్నిక్, సర్జరీ స్కిల్ ఈ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. సో ఇదంతా ప్రజలకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. సామాన్యుడి కార్పొరేట్గా నేను దీన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాను. దీని సర్వీసెస్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్, జాయింట్ రీప్లేస్మెంట్ డిపార్ట్మెంట్, ట్రామా సెంటర్, ఐటీవీ డిపార్ట్మెంట్, క్రిటికల్ ఐటీవీ డిపార్ట్మెంట్, యూరోపియన్ బిగ్గెస్ట్ ఐటీవీ సెంటర్లో 20 సంవత్సరాలు పనిచేసి మేము హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐటీ సెక్టర్ ఇన్ హైదరాబాద్. సో ప్లీజ్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్. క్రిటికల్ బెడ్స్ ఉన్నాయి, ఇండివిజువల్ రూమ్స్. సందీప్ ప్రసాద్ సార్, నా పేరు మెసేజ్ హెల్త్ వ్యాలీ హాస్పిటల్ సార్. హైదరాబాద్, మరి ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ గొప్పగా ఎక్స్పాండ్ అవుతున్న సిటీ. ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాస్పిటల్స్ కూడా ఇక్కడ సర్వీస్ అందిస్తూ ఉన్నాయి. అనేక దేశాల నుంచి పేషెంట్స్ ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో, ఈ హైదరాబాద్లో ఇది హెల్త్ హబ్ మాత్రమే కాకుండా చాలా అఫోర్డబుల్ కాస్ట్కి ఇక్కడ ట్రీట్మెంట్ వస్తుంది కాబట్టి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఈరోజు కొండాపూర్లో హెల్త్ వ్యాలీ హాస్పిటల్ సందీప్ గారు, వాళ్ళ మిసెస్ గీత గారు తెలంగాణలో ప్రశ్నించే గొంతుగా అణిచివేసే అరాచక పాలన నడుస్తోందని, మైలార్దేపల్లి మరో దుబ్బాక అవుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మైలార్దేపల్లి డివిజన్లోని బాబుల్ రెడ్డి నగర్, లక్ష్మీగూడ, వాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి తరపున డీకే అరుణ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దుబ్బాక ప్రజలు ఇచ్చిన తీర్పును ఆదర్శంగా తీసుకుని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా రామకృష్ణ గారిని తెలంగాణ దోచుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు కేసీఆర్ చేస్తుంటే, ఈయన ప్రజలు ఉన్నటువంటి ప్రజలకు 2 బెడ్రూమ్ల ఇంటి కట్టిస్తా అని, ఇంటింటికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇంటి ఇస్తా అని చెప్పి మోసం చేసి ఏ బీద వాళ్ళకు ఒక్క ఇల్లు కూడా కట్టినటువంటి కేసీఆర్ కు మళ్ళా కేసీఆర్ మమ్మల్ని పాతానికి మన ప్రజల్ని
ఇప్పుడు 6 దాకా నొక్కిండు. రేపు మళ్ళా ఓటేస్తే మనం భూమిలోకే పోవాలి, లోపలికి. ఇంకా ఈ ఓటుతో మనం నిర్ణయం చేసుకోవాలి. వస్తే మనం పైకి వస్తాం అనుకున్నాం, కానీ ఈరోజు ఏమైంది? తెలంగాణ వచ్చినాక ఏమైనా మార్పు వచ్చిందా మన జీవితాల్లో? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ బిల్లు వచ్చినాయా? నిరుద్యోగ భృతి అన్నాడు మొన్న ఎలక్షన్లలో. పోయిన ఎలక్షన్లలో ఇంటింటికి ఉద్యోగం వేయలేదని, పిల్లలు ఓట్లేరని మళ్ళా నన్ను గెలిపియండి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగంకు నెలకు 3016 రూపాయలు ఇస్తాడు. ఏ ఒక్కరికన్నా ఇచ్చిందా? 2 ఏళ్ళు అయిపోయింది. మరి అటువంటి వారికి మళ్ళీ ఓటేయాలన్నా? మనము అటువంటి వారికి మళ్ళీ ఓటేయాలన్నా ఈ మోసడానికి? పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లిలో గ్రామాల అభివృద్ధిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో గ్రామాల్లోని రోడ్లు, తాగునీరు, సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు, వైఎస్ఆర్ గ్రామ క్లినిక్ భవనాలు తదితర అభివృద్ధి పనులపై ఆయా గ్రామాల ప్రజలు, నాయకులతో కలిసి ఎంపీ చర్చించారు. ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, వేంపల్లె జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి, వేంపల్లె మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామంలో సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులను చూసి పారిపోతున్న యువకుడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా అతను నిషేధిత సిపిఐ మావోయిస్ట్ మిలిషియా సభ్యుడు అని తేలింది. అతడిని గడ్డం వెంకన్నబాబు అలియాస్ అరుణ్గా పోలీసులు తేల్చారు. మావోయిస్టు నాయకుల ప్రసంగాలకు, సాహిత్యానికి ఆకర్షితుడై 2020 సెప్టెంబర్ నెలలో మధు దళంలో చేరాడని తెలిపారు. వెంకన్నబాబు వద్ద విప్లవ సాహిత్య పుస్తకాలు, మావోయిస్టు సిద్ధాంతాల పోస్టర్లు, సర్క్యులర్స్, అలాగే గోడ పత్రికలు వంటివి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని తెలిపారు. ఈరోజు అనగా 22/11/2024 అసరాపేట పోలీసు ఏఎస్ఐ సత్యనారాయణ గారు సిబ్బందితో కలిసి మధ్యాహ్నం 12 గంటల సమయంలో వినాయకపురం ఊట్లపల్లి గ్రామం మధ్యలో సిబ్బందితో కలిసి వెహికల్ సీట్ చేస్తుంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచి తీసుకుని పారిపోతుంది. అతను పట్టుకొని విచారించగా అతని పేరు గడ్డ వెంకన్నబాబు అలియాస్ అరుణ్, సన్న వెంకటస్వామి, సొంతూరు వచ్చి నల్లవాడి గ్రామం, అసరాపేట మండలం చెప్పి అతను భద్రాచలంలో ఇంటర్మీడియట్ మరియు ఐటీఐ చేసినప్పుడు చెర్ల ప్రాంతానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి గూరుపాడి గ్రామం అతను పరిచయం. ఆ పరిచయంతో వాళ్ళు అప్పుడప్పుడు పోయేది చెర్ల ఏరియాకి. పోయినప్పుడు అక్కడ రామదాస్ అనే వ్యక్తి పరిచయం. రామదాస్ అనే అతను నిశ్చిత మావోయిస్టు సిపిఐ మావోయిస్ట్కి ఈసీఐ పనిచేస్తాడు. రామదాస్ ద్వారా ఆ మావోయిస్టు సభలకు సమావేశానికి అటెండ్ అయ్యి లేక మావోయిస్టు గత ఆకర్షితులై గత సెప్టెంబర్ 4వ తారీఖు నాడు మావోయిస్టు తరం చెర్ల లోకల్ గొర్రెల స్క్వాడ్ దాంట్లో చేరిన 2 రోజులకి చెర్ల ఏరియాలో ఒకటి ల్యాండ్ మైన్ బ్లాస్టింగ్లో పాల్గొంటూ, అదేవిధంగా 19వ తారీఖు నాడు ఒక 3 మంది వరకు పెట్టిన సంఘటనలో కూడా మావోయిస్టు పార్టీ అగ్రనేతలతో పాటు పాల్గొంటూ, తర్వాత ఆ దళంలో పనిచేస్తున్నప్పుడే ఒక ఎక్స్చేంజ్ అబ్బాయి ఛత్తీస్గఢ్లో ఎక్స్చేంజ్ అబ్బాయిలో పాల్గొంటూ ఈరోజు ఆ మావోయిస్ట్ నిశ్చయ సభ్యులైన రామదాస్, బాలు, జయరామ్ అనే వాళ్ళు ఊళ్ళో ఇంకెవరన్నా ధర్మాలు చేరేవాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకుంటారా, మావోయిస్ట్ పార్టీ తీసుకురా అని చెప్పి వాళ్ళ ఆలోచించి కొన్ని మావోయిస్ట్ సంబంధించిన సాహిత్యాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, పాంప్లెట్లు ఇచ్చి తీసుకున్నామని చెప్పేసి కొత్తగా ధర్మాలు పూర్తి చేద్దామని చేస్తుందో ధర్మం నుండి బయటకు వచ్చి ఈరోజు వినాయకపురం నుండి
నడుచుకుంటూ వస్తున్నా పోలీసు వాళ్ళు చూసి పట్టుకున్నారు. కొన్ని ఇద్దరు భక్తుల సంస్థలు విచారిస్తే ఈ జరిగిన సంఘటనలు చెప్పారు. అక్కడే పరిచయం రాసుకొని పరిస్థితి కేసు నమోదు చేసి రిమాండ్ చేసింది. మిగతా ముగ్గురు పరారులో వారి మీద కేసు నమోదు చేసింది. 6వ తారీఖు పెద్ద మిస్లేరు చెర్ల మండలం పెద్ద మిస్లేరు తాలికల ప్రాజెక్టు R&B రోడ్లో ఒక బ్లాస్టింగ్ పోయి. అదేవిధంగా 19వ తారీఖు చెర్ల పదజనం రోడ్లో తేగడ మరియు కలివేరు గ్రామాల మధ్యలో 3 ల్యాండ్ మైన్ పాల్గొన్నారు. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమద్ నగర్ డివిజన్లోని ఓం నగర్, బ్రహ్మశంకర్ నగర్ నుండి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రహమద్ నగర్ కార్పొరేటర్ అభ్యర్థి భవానీ శంకర్ ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ జాఫర్ లియాఖత్ అలీ, నాగరాజ్, లతీఫ్, కేశవులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. आसिफ, फैयाज, आसिफ, फैयाज, जावेद, దయచేసి కొద్దిగా దూరం ఉండండి. ఇది కరోనా కూడా ఉంది, దయచేసి కొద్ది దూరం ఉండండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి దయచేసి. శ్రీరామ్ నగర్ నాగేందర్ గారు, సంజయ్ నగర్ నుంచి చేరినటువంటి యువకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. గండిబాయి గారి ఆధ్వర్యంలో సంజయ్ నగర్ నుంచి చేరినటువంటి యువకులందరికీ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా దయచేసి కండ వేసుకుని అందరూ ఒక్కసారి గ్రూప్ ఫోటో తీసుకోండి. కొంచెం స్టేజ్ కూడా మనకు స్టేజ్ నిండిపోతుంది. దయచేసి స్టేజ్ నిండిపోతుంది, నిలబడడానికి ఇబ్బంది ఉంది. కొద్దిగా దయచేసి కొద్దిగా కండ వేసుకుని కొద్దిగా కింది దిగండి. మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా పవన్ అన్న గారిని మనము రేపు జరగబోయే మా ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని ఉంటే మన ఎన్నుదండగా మనం ఎన్నుకుంటే మనకు చావాల్సినటువంటి కార్యక్రమాన్ని చేసి పెడతారు. ఇలాంటి నాయకుడిని మరి ఎక్కడ కూడా తెచ్చుకుంటానైతే మనకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారని కోరుకుంటున్నాం. చింటూ ఒకసారి గ్రూప్ ఫోటో దిగండి. మీ టీం అంతా గ్రూప్ ఫోటో దిగితే కొద్ది స్టేజ్కి దిగుదాం. చింటూ టీము మల్లేష్ భాయ్ కొద్దిగా ముందుండు. చింటూ టీంతో ఫేమస్ ఇచ్చే పార్టీ, ఒకరికి ఇబ్బంది పెట్టాల్సిన పార్టీ కాదు. కార్వన్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. కార్పొరేటర్ అభ్యర్థి ముత్యాల భాస్కర్, ఎన్నికల ఇన్ఛార్జ్ రామ్మూర్తి, మహిళా నాయకురాళ్లు, యువ నాయకులు పాల్గొన్నారు. ముత్యాల భాస్కర్ గారు, అలాగే ఈ యొక్క సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు రఘు గారు, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆశా గారు, వార్డు కౌన్సిలర్ కల్పన గారు, ఇంకా చాలామంది మిత్రులు, యూత్ మిత్రులు, విద్యార్థి మిత్రులు, అలాగే మధుర నియోజకవర్గం నుండి వచ్చిన నా మిత్రులందరికీ పేరు పేరున యూత్ అందరికీ, అలాగే మా కనకరాజన్న ఇంకా చాలామంది ఉన్నారు, అందరి మిత్రులు పేర్లు ఎవరైనా మర్చిపోతే క్షమించండి. ఇక్కడ నుంచి పూర్తి ఏమేమి టీంలో అనేది మనం ఈరోజు సరిగ్గా రాలేకపోయారు కొంతమంది. రేపు ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ 8 o'clock పాదయాత్ర స్టార్ట్ ఉంది. ప్రతి ఒక్కరు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు టీం ఎవరు వెళ్తున్నారో వాళ్ళకందరూ చెప్పండి. రేపటి నుంచి ప్రతి బస్తీ, ప్రతి గల్లీ అన్ని పాదయాత్ర స్టార్ట్ చేస్తాం మనం. మీరు ఎవరు అంటే మనం లాస్ట్ టైం ఏం పొరపాట్లు జరిగినాయి, ఎందుకు 500 ఓట్లతో ఓడిపోయినాం మనం, అది గ్రహించండి. ప్రతి ఒక్కరు మనం
ఈ కారవాన్స్ ఎట్టి పరిస్థితి ఖచ్చితంగా గెలుస్తాం. ఇంతకుముందు ఏదంటున్నారు ఏం గెలుస్తాం లేదంటే ప్రతి బస్సుకి వెళ్తే మీరు ఎందుకు రారు, ఏం సమస్య, మేము ఉన్నాం అని ప్రతి పార్టీ నుంచి ముందుకు వస్తున్నాం. అసలు మనం ఎందుకు వెనక్కి వెళ్ళాలి? కాబట్టి మనం ప్రతి డోర్ వెళ్దాం, ప్రతి బస్సుకి వెళ్దాం. మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా చెప్తున్నారు. कभी भी तुम हमारे गली में नहीं आते, मेरे को नहीं आते, आना हमारा गली में. हम शादी मुबारक शादी పింఛన్లు తీసుకున్నాము, మేము వికలాంగులకు పింఛన్లు తీసుకుంటున్నాము, ముసలిళ్ళకు పింఛన్లు తీసుకుంటున్నాము, వికలాంగ అవన్నీ ఇస్తున్న పింఛన్లు. మీరు ప్రతి గల్లీకి రావాలి, ప్రతి డోర్కి రావాలి. ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు మన వరద బాధితులు వచ్చినప్పుడు 550 కోట్ల రూపాయలు సీఎం గారు రిలీజ్ చేసి ఒక దయ ఉన్న సీఎం ముఖ్యమంత్రి ప్రతి పేదవాడికి ఇవ్వాలని మంచిగా సంకల్పంతో. ఇక మూసారంబాగ్ డివిజన్ బీజేపీ అభ్యర్థి బొక్క అరుణ మధుసూదన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. సలీం నగర్లోని స్లమ్ ఏరియా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని తనను గెలిపిస్తే తప్పక సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. బీజేపీకి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరారు. భారత్ మాతా కీ జై. మూసారంబాగ్ డివిజన్ 25వ వార్డు అభ్యర్థిగా నన్ను నియమించిన బండి సంజయ్ గారికి ధన్యవాదములు. ఈరోజు నేను చేసిన ప్రచారం మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు ఎలా మీకు రెస్పాండ్ అయ్యారు? అంటే సమస్యల గురించి ఏమన్నా మిమ్మల్ని అడిగారా? నరేంద్ర మోడీ గారి పథకాలకి ప్రజలు ఆకర్షితులవుతున్నారు. మీకు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి మేడం? చెప్పారు కదండి, అందరికి ఎవరికి సరిగ్గా అందలేదు. జనతా పార్టీ గెలిస్తే, నన్ను గెలిపిస్తే నేను 25,000 మొదటి సాయం ఇప్పిస్తాను. రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి నగర్లో 14వ డివిజన్ బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డి ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉందని, ఆ ఆదరణతో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. మేము ప్రచారం చేస్తుంటే మా వారికి మంచి స్పందన వస్తుంది. మేము గెలుస్తామని మాకు ధీమాగా ఉంది. అందరూ మంచి ఎనర్జీ ఇస్తున్నారు. మాకైతే కాన్ఫిడెన్స్ ఇంకెక్కువ అవుతుంది మాకు కూడా గెలుస్తామని. అన్నీ కూడా వాళ్ళకి మంచిగా అనిపించాయి. ఏమో మా వారిని గెలిపిస్తామని అందరు అనడం వల్ల కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా వారు చేసే రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థిని ఈరోజు విజయపురి కాలనీలో, సత్యసాగర్ కాలనీలో, హరిహరపురంలో, బిఎన్ రెడ్డి నగర్ ఫేజ్ 3లో ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే భవానీ ఎంక్లేవ్లో భరత్ ఆధ్వర్యంలో, సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మిగతా వాళ్ళు ఏమనుకోవద్దు పేర్లు, అందరికీ చెప్పలేకపోతున్నా, ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. మీ అందరినీ ఈ ట్రైనింగ్లో కూడా ఈ యువకుల్లో ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బిఎన్ రెడ్డి నగర్లో బీజేపీ ఆదరణ చాలా బాగుంది. పబ్లిక్ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సమస్యల మీద మేము ముందుకు దూసుకెళ్తాం. సమస్యల గురించి మాకు ప్రతి అణువు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో తెలుసు. ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి అని మాకు తెలుసు. మేము గెలిచిన తర్వాత ఇమీడియట్లీ డ్రైనేజీలు, రోడ్లు, లైట్లు, ఎవ్రీథింగ్ చేపిస్తాం. పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాను. ఎనీ టైం పబ్లిక్ అందుబాటులో ఉంటాను. నేను సాదా సీదా రైతు కుటుంబంలోకి వచ్చిన వ్యక్తి.
బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్లో టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల పత్రాలు అందజేశారు. బోరబండలో అభివృద్ధి అంతి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. టీఆర్ఎస్ ఓటర్లకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ అఫ్జల్ రజీ, శంకర్ గౌడ్, యాదగిరి ఇతర నాయకులు పాల్గొన్నారు. జరిగినటువంటి అకాల వర్షాలకు నిరుపేద కుటుంబాలతో కూడుకున్నటువంటి సమూహమే బోరబండ. అటువంటి నిరుపేదలకు ఆదుకోవడానికి కేసీఆర్ గారు ఏదైతే 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇళ్లలో నీరు వచ్చిన వారికి, షీట్ల ఇళ్లలో కూలిపోయిన వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలన్న ఆలోచనతో మరి ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని బోరబండ డివిజన్లోనే మరి అందరికి కూడా ఇంతవరకు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అందించడం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మరి ఏమి ఇచ్చిరేసిందో మరి ఇక్కడ వాళ్ళ అభ్యర్థి కూడా కనిపించినటువంటి వ్యక్తి, మరి అన్యూన్యంగా మొన్న తీసుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి అసలు ఏమి బోరబండ డివిజన్ గురించి తెలియని వ్యక్తులు మరి ఈరోజు మాట్లాడడం సిగ్గుచేటుగా అనిపిస్తుంది. మరి నిన్న అనేక రకాలుగా జనాలు లేకపోతే అల్లాపూర్ డివిజన్ నుంచి, సఫ్దర్నగర్ డివిజన్ నుంచి తెచ్చుకొని లేబరేటా మీదకి వచ్చి మరి డబ్బులు ఇచ్చి చెప్పించుకునే దుస్థితి వాళ్ళకు ఈరోజు కలిగిందంటే బాబా ఫసీయుద్దీన్ చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు వాళ్ళ వెంట లేరని చెప్పి నేను ఈ యొక్క వేదిక ద్వారా ఖచ్చితంగా కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి కేంద్ర మంత్రి వర్యులు మరి కిషన్ రెడ్డి గారు వచ్చి అనేక రకాలైన విషయాలు చెప్తున్నారు. అబద్ధపు విషయాలన్నీ చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు, మేము మీకు ఇదే వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. కిషన్ రెడ్డి గారు బోరబండకు రండి. బోరబండకు 5 ఏళ్ల ముందు జరిగినటువంటి పరిస్థితి ఏముండే, మరి జరిగిన అభివృద్ధి ఏందో రండి, మా ఇంట్లో సందు తిప్పి చెప్తాం. అప్పుడు చెప్పండి, మీరు ఓటు ఎవరికి వేయాలో మీరు చెప్పండి, అప్పుడు చెప్తాం మేము. మీరు కేంద్ర మంత్రులు ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏడ వండుకున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, మరి ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారే, మరి ఎంపీగా అయినప్పటి నుంచి ఏడ కూర్చున్నారు మీరు? దయచేసి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించాలా. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ గారు చేసినటువంటి ఘనత గొప్ప విషయాలలో బాలానగర్ డివిజన్లో 6.5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తారని సత్యం శ్రీరంగం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యం శ్రీరంగం కార్యకర్తలతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. డివిజన్ల పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్, ఎన్టీఆర్ నగర్లోని 200 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సత్యం శ్రీరంగం ప్రారంభించారు. కానీ ఎన్టీఆర్ నగర్ లో కానీ ఉప్పుడుని తీసుకెళ్లాడు, తమ్ముడు షఫీ తీసుకెళ్లాడు, సీనను తీసుకెళ్లి చూపించాడు. ఎంత దారుణం అంటే షఫీ లీడర్, ఇక్కడ బస్తీ లీడర్. షఫీ ఇంటి ముందే లైట్ లేదు, లైట్ వేయడానికి కూడా మీకు చేతకాల, రోడ్లు వేయడానికి మీకు చేతకాల, ఇంటి నెంబర్లు వేయడానికి మీకు చేతకాల, మీకు ఏది చేత అయితే మీటర్లు వేయడానికి మీకు చేతకాల, మీతో ఏది చేత అయితే. కార్పొరేటర్ అనేవాడు లోకల్ సమస్యలే మాట్లాడాలి. లోకల్ సమస్యలు చేత కానీ పరిష్కరించిన చేత కాదు వాడు కార్పొరేటర్ కాదు. నేను ఎమ్మెల్యే కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి మీద మేము డిబేట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కానీ రేవంత్ రెడ్డి గారితో కానీ నేను డైరెక్ట్ గా మాట్లాడతా. ఏ సమస్య ఉన్నా మీ ముందుకు తీసుకొస్తా, మీతో ఉంటా, మీ అమ్మడి తిరుగుతా. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నామ్మా. ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బల్దియాపై టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం, ధీమా వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. కొండాపూర్లో హెల్త్ వ్యాలీ ఆసుపత్రి ప్రారంభం, లాంఛనంగా ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. తెలంగాణలో ప్రశ్నించే గొంతుగా అణిచివేసే అరాచక పాలన నడుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలుస్తుందన్న జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.
పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో గ్రామాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం. హాజరైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేటలో పోలీసుల నాకాబందీ. పట్టుబడిన సిపిఐ మావోయిస్ట్ మిలిషియా సభ్యుడు గడ్డం వెంకన్నబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.